హాయ్ ఫ్రెండ్స్, వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక గగన్ భూమి శారద ఉన్న చోటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సరే నేను భూమి ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను అని అనగానే ఇక ఇద్దరు చాలా సంతోషపడిపోతారు. ఆ తర్వాత గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు, కానీ నాదొక షరతు, నిజంగా పెళ్ళి జరిగి ఉంటే దాన్ని నిరూపించమను అంటూ ఇక గగన్ అనగానే ఈ షరతు నేను ఒప్పుకుంటున్నాను, నేను నిరూపిస్తాను అంటూ ఇక భూమి అంటుంది. ఆ తర్వాత ఇక భూమిని తీసుకొని గగన్ ఇంటికి వెళ్తారు. ఇక శారద పరుగున ముందు వెళ్ళి హారతి ఇస్తానని చెప్పి ఇక తను ఒక చిన్న చెంబులో బియ్యాన్ని హారతి పళ్ళని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక భూమి గగన్లు ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక భూమి స్లిప్ అయిపోయి గగన్ పైన పడిపోతుంది. ఇక గగన్ కూడా కింద పడిపోతాడు. ఇక వాళ్ళిద్దరిని అలా అన్యోన్యంగా చూసి శారద కూతురు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత గగన్ తను ఒక్కడే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఒక్కదాన్ని నిల్చోబెట్టి హారతి ఇచ్చి బొట్టు పెట్టి కుడికాలు ముందు పెట్టి రామ్మ అంటూ ఇక నిండుగా బియ్యాన్ని నింపిన చెంబుని గడపపై ఉంచి ఇక తనని కోడల్ని ఆహ్వానించినట్టుగా గౌరవంతో ఇక తనని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది శారద. ఇక భూమి కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి భూమి గగన్ని తన భర్తే అని ఇక తను తాళి కట్టాడని నిరూపించుకోగలుగుతుందా లేదా, అసలు ఏం జరుగుతుందో చూద్దాం.